నాగబాబు గారు మనతోటి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నాగబాబు గారితో మనం మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా ఇవాళ జనసేన పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సో ఏంటి, ఎలా ఉండబోతోంది 13 సంవత్సరాల ప్రస్థానం తర్వాత పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది? సో జన సైనికులకి ఏం చెప్తారు సార్? గుడ్ మార్నింగ్ రాజు గారు. అండ్ ఇవాళ మేము 13th ఇయర్లోకి ఎంటర్ అయ్యాం. అండ్ ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా జన సైనికులకి, వీర మహిళలకి, అభిమానులకి, నాయకులకి, మరి ముఖ్యంగా మా జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈ 13 ఏళ్ల ప్రస్థానంలో చెప్పాలంటే కేవలం ఒక వ్యక్తి యొక్క ఐడియాలజీ తోటి, కృషితోటి, త్యాగంతో, డెడికేషన్, నిబద్ధతతోటి వాళ్ళ పార్టీ దూరం వచ్చింది. ఈ పార్టీలో ఇవాళ ఇంత దూరం రావడానికి అతి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్ గారు అయితే, ఈ పార్టీ తోటి ప్రయాణం చేస్తున్నటువంటి సామాన్య కార్యకర్తలు, వీర మహిళలు కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. సో యాజ్ లీడర్స్ లేదా నాయకులు అనిపించుకునే మేము ఒక మధ్యవర్తిత్వం అంటారు, లేకపోతే ప్రెసిడెంట్ గారికి కార్యకర్తలకు మధ్యలో వారధిలాగా మేము పనిచేస్తాము. కానీ రియల్ పార్టీని ముందుకు తీసుకెళ్తుంది మాత్రం జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. సో చెప్పండి సార్. ఇప్పుడు అంటే లేదు సార్, అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఆవిర్భావ దినోత్సవానికి కొన్ని అంశాల గురించి మాట్లాడుతూ ఉంటారు. సో ఈ ఆవిర్భావ దినోత్సవం ద్వారా రాబోయేటటువంటి 2-3 సంవత్సరాల్లో ఏ విధంగా పార్టీ ముందుకెళ్ళిపోతుంది? ఎందుకంటే ఉద్యమం అని చెప్పేసి, సాధక్ అని చెప్పేసి ఒక కొత్త రూపం తీసుకొస్తున్నారు పార్టీకి. సో ఈ రూపు ఏ విధంగా సమాజానికి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు పొలిటికల్ పార్టీ ఆయన ఫ్లోట్ చేసిన పర్పసే మన రాష్ట్ర ప్రజలకి వీలైనంత వరకు దేశం మొత్తం విస్తరించాలి, ఆ సర్వీసెస్ అందరికీ అందాలనేటువంటి ఉద్దేశంతో చూశారు. కాబట్టి ఎప్పటికీ అది ఒక ఏకైక ఎజెండా, టు సర్వ్ పీపుల్. సో ఇప్పుడు ఆయన పరిపాలనా పరంగా చూసుకుంటే మేము గత 10 సంవత్సరాలు అంటే 24 ముందు వరకు ఎప్పుడు అధికారంలో లేవు. కానీ నాకు లోపల ఒక గట్ ఫీలింగ్, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని కనుక ఎన్నుకుంటే ప్రజలకి అద్భుతమైన సర్వీసెస్ అందజేయగలుగుతారు, చాలా బాగుంటుందని ప్రగాఢంగా నమ్మిన వాళ్ళలో నేను ఒకరిని. అయితే నాకేంటంటే 2 సార్లు మేము ఒకసారి ఎలక్షన్ కంటెస్ట్ చేయకపోవటం, రెండోసారి 2019లో ఓడిపోవటం వల్ల నాకు లోపల ఒక ఫీలింగ్ ఉండేది, ఈ ప్రజలు కనుక పవన్ కళ్యాణ్ ఎన్నుకుంటే అత్యంత అద్భుతమైనటువంటి సర్వీస్ చేయగలిగేటువంటి ఒక నిజాయితీ పరుడు, విశ్వాసపడే నాయకుడు అవుతారు కదా, ఇతన్ని ఎందుకు వెళ్ళిపోకూడదు అని నాకు ఫీలింగ్ ఉండేదండి. సో ఎప్పుడైతే 24లో పంచాయతీరాజ్ శాఖ, లేకపోతే ఫారెస్ట్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ తన చేతిలో తీసుకున్నారు. అలాగే ఆయన కింద విజిలెన్స్, ఆ తర్వాత ఈ టూరిజం, మన జనసేన ఖాతాలో ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఇవాళ అందరూ అద్భుతంగా చాలా సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళు ఒక సంవత్సరం పాటు 5 ఏళ్ల పాటు ఖర్చు పెట్టినటువంటి పంచాయతీరాజ్ శాఖ మీద 5 ఏళ్ళు పెట్టిన ఖర్చుని పవన్ కళ్యాణ్ గారు ఒక సంవత్సరంలో దాని అభివృద్ధి కోసం, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఒక 7,000 to 10,000 crores గ్రామ పంచాయతీల కోసం ఆయన ఖర్చు పెట్టారు అనేక విధాలుగా. వాటర్ వర్క్స్ కానీ, రోడ్స్ కానీ, బీటీ రోడ్లు కానీ అవి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా కట్టడి చేశారు, ఈ కోచింగ్ రాకుండా, ఈ ఎర్రచందం నరకకుండా. అలాగే ఏనుగుల మెడల కోసం కుంకి ఎలిఫెంట్స్ తేవటం. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందని కూడా చాలా మంది తెలియదు, అది బయటకు తీసుకొచ్చి మన సమాజానికి ఉపయోగపడేలాగా ఎలా మన ప్రజలకి సైన్స్ టెక్నాలజీ మీద చైతన్యం కలిగించాలో ఆ విధంగా. అలాగే జలజీవన్ మిషన్ ద్వారా సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఒక జలజీవన్ మిషన్ కాన్సెప్ట్ ని ప్రతి వాళ్ళకి నీరు అందజేయాలని. సో ఇవాళ ఈ రాబోయే 3 ఏళ్లలో కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామాలు ఏదైతే మహాత్మా గాంధీ గారు ఊహించారో గ్రామ స్వరాజ్యం, అది మాత్రం తీసుకొచ్చి తీరుతారండి పవన్ కళ్యాణ్ గారు.
కాకపోతే ఒకేసారి చేయలేం కాబట్టి ఫేజ్ మేనర్ లో చేసుకుంటూ వెళ్తున్నాం. మరొక అడ్వాంటేజ్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉన్నది ఏంటంటే ఆయనకు సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఉన్నటువంటి మంచి సంబంధాలు, గౌరవం ఉండటం వల్ల ఏదన్నా కొంచెం చొరవ తీసుకొని మన రాష్ట్రానికి మరి కొంచెం ఎక్కువ ఫండ్స్ తెప్పించి సర్వీస్ చేసేటువంటి అవకాశం దొరికిందండి. సో ఆ విధంగా చేస్తున్నాం. అలాగే మా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ వీళ్ళందరూ కూడా దాదాపు ఇంపార్టెంట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి రకరకాల కార్పొరేషన్స్ లో వాటిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరి సాయశక్తులు వాళ్ళు పనిచేస్తున్నారు. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరచిపోలేనటువంటి పరిపాలన ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే బీజేపీ వాళ్ళ సపోర్ట్ తోటి కళ్యాణ్ గారు మొత్తం ఈ కూటమి అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తుందని చెప్పి నా ప్రగాఢమైన నమ్మకం నాకుందండి. ఎస్ సార్, చివరిగా సార్ లాస్ట్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో జనసేన పార్టీ ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి ఒక సంకేతాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. అయితే రేపు తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉండొచ్చు అనేటటువంటిది వినిపిస్తుంది. ఇప్పుడే నేను ఒక బ్రేకింగ్ కూడా చూశాను. టీవీకే విజయ్ తోటి మాట్లాడుతున్నారు. సో ఆయన కూటమిలోకి వచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది, దీని వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని. సో ఈ విధంగా దేశవ్యాప్తంగా పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ కావచ్చు, ఏ విధంగా భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి సార్? టీవీకే విజయ్ గారు నా దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదండి, కాబట్టి మాట్లాడటం బాగుండదు. కానీ బట్ మీకున్న ఇన్ఫర్మేషన్ అయితే సార్ ఏమో నాకు ఐడియా లేదు. డెఫినెట్ గా మనకి జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంపార్టెంట్ రోలే పోషించబోతున్నారు. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించారు. హర్యానా ఎలక్షన్స్ లో కూడా పోషించారు. అలాగే తమిళనాడు ఎలక్షన్స్ లో కూడా చాలా గట్టిగా మాట్లాడారు. ఎందుకంటే మనకి ఇవాళ ఆయన మెయిన్ గా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి విషయాల మీద, మన ప్రజల యొక్క బాగోగులు, మెయిన్ గా ధార్మిక ధర్మానికి, హైందవ సనాతన ధర్మానికి నష్టం కలుగుతుంది, వివాదం కలుగుతున్నప్పుడు ఆ అంశాన్ని తీసుకొని ఆయన ముందుకి వెళ్తున్నారండి. డెఫినెట్ గా ఆయన మన జాతీయ రాజకీయాల్లో తనదైనటువంటి గట్టి ముద్ర మాత్రం వేయబోటానికి సన్నద్ధులవుతున్నారు. ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో గొప్ప నాయకుడిగా ఎదిగేటువంటి అవకాశం నాకు తెలిసినంత వరకు ఉన్నటువంటి ప్రజెంట్ లీడర్స్ ఆయన ఒక్కడికే ఉందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫోన్ ఇన్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యా